శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి 3 మంగళవారం రోజు ఏర్పడబోయేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ పట్టు విడుపు సమయాలు, ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు నియమాలు జాగ్రత్తలు పాటించాలా వద్దా అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయి. అందులో 2 చంద్రగ్రహణాలు అయితే 2 సూర్యగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ 2026 సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య తిథుల్లో ఏర్పడితే చంద్రగ్రహణాలు పౌర్ణమి తిథుల్లో ఏర్పడతాయి. ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటి గ్రహణం సూర్యగ్రహణం అయితే ఏర్పడిందండి. ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజు మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సంవత్సరం మొదటిగా ఏర్పడినటువంటి గ్రహణమే ఈ సూర్యగ్రహణం. అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించలేదు. అయితే మనకి ఎప్పుడు ఖగోళ శాస్త్రంలో గ్రహణాలు ఏర్పడినా, అంటే మొదటగా మనకి సూర్యగ్రహణం ఏర్పడినా, చంద్రగ్రహణం ఏర్పడినా, తర్వాత వచ్చే 15 రోజులకు వచ్చే పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ తప్పకుండా మరొక గ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక గ్రహణం ఏర్పడిన తర్వాత మళ్ళీ గ్రహణం ఏర్పడడానికి మధ్యకాలం 15 రోజులు మాత్రమే ఉంటుందండి. అంటే మొదటి గ్రహణం ఏర్పడిన తర్వాత రెండవ గ్రహణం తొందరగానే, అంటే 15 రోజులకే మనకి మళ్ళీ గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి అమావాస్య తిథికి సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి వచ్చే పౌర్ణమి తిథికి మనకి చంద్రగ్రహణం తప్పకుండా ఏర్పడుతుంది. అలాగే ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 17న అమావాస్య రోజు ఏర్పడినటువంటి సూర్యగ్రహణం కారణంగా మనకి మార్చి 3వ తేదీ పౌర్ణమి తిథికి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటనేది ముందుగా అయితే తెలుసుకుందామండి. సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడదు. అప్పుడు మనకి చంద్రుడు కొద్ది సమయం వరకు కనిపించడు. అంటే భూమిపై ఉన్న వారికి ఎవరికి కూడా చంద్రుడు ఈ సమయంలో కనిపించడు. ఇలా ఏర్పడడాన్ని చంద్రగ్రహణం అని అంటారు. అయితే మనకి ఈ మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది ఈ 2026 సంవత్సరంలో అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి 2026 మార్చి 3 మంగళవారం రోజు ఈ గ్రహణం అయితే ఏర్పడనుంది. ఈ గ్రహణం గ్రస్తోదయ చంద్రగ్రహణంగా అయితే ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం కొన్ని దేశాలలో సంపూర్ణంగాను, కొన్ని దేశాలలో పాక్షికంగాను కనిపిస్తుందండి. అందుకని ముందుగా ఈ గ్రహణ పట్టు విడుపు సమయాల గురించి తెలుసుకుందాం. ఈ గ్రహణం సాయంత్రం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:20 అయితే మధ్యకాలం సాయంత్రం 5:03, మోక్షకాలం సాయంత్రం 6:47 ఉంది. ఈ రోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:02 ఉందండి. చంద్రోదయం సాయంత్రం 6:20 ప్రారంభమవుతుంది. భారత కాలమాన ప్రకారం చూస్తే సాయంత్రం 6:20 చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం చాలా స్వల్పంగా అయితే కనిపిస్తుందండి. అంటే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ గ్రహణం ముగిసే 27 నిమిషాలు మాత్రమే మనకి బింబం కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా స్వల్పంగా అయితే కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానాలు ఆచరించేవారు ఏ సమయానికి ఆచరించాలి అని అంటే పట్టు స్నానం సాయంత్రం 6:02 ఆచరించాలండి. ఇంకా విడుపు స్నానం సాయంత్రం 6:47 ఆచరించాలి. అయితే ఈ గ్రహణం కొన్ని దేశాలలో సంపూర్ణంగా, కొన్ని దేశాల్లో పాక్షికంగా కనిపిస్తుందండి. సంపూర్ణంగా కనిపించే దేశాలు ముందుగా తెలుసుకుందాం. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్టికా దేశాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనుజులా, డొమినికస్ రిపబ్లిక్, బంగ్లాదేశ్, భారతదేశం, ఉజ్బెకిస్తాన్ ఈ దేశాల్లో ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం ఖండగ్రాసంగా ఏర్పడనుందండి. అయితే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగాను, కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగాను కనిపిస్తుంది. అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తే మిగిలిన రాష్ట్రాల్లో ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ నియమాలు, సూతకకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. గర్భిణీ స్త్రీలు తప్పకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు,
ఉదయం 11 గంటల లోపే ఆహారం భుజిస్తే మంచిది. స్త్రీలు ముఖ్యంగా గ్రహణ పట్టు సమయం నుండి ఉడుపు సమయం వరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ గ్రహణ నియమాలు జాగ్రత్తలు అయితే తీసుకోండి. అంటే ఈ సమయంలో ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చుని కానీ పడుకుని కానీ దైవనామస్మరణ చేసుకోండి. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి పుబ్బా నక్షత్రం వారు సింహరాశిలో ఉన్నటువంటి మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో ఉన్నవారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. ఇక్కడ చెప్పినటువంటి నక్షత్రాల వారు గ్రహణం పూర్తయిన మరుసటి రోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి అక్కడ చంద్రగ్రహణ శాంతులు దానాలు చేసుకోవాలి. వెండి చంద్రబింబం కానీ కంచు లేదా రాగి పాత్రలో నిండుగా నెయ్యిని పోసి కానీ పాలు, తెల్లని వస్త్రాలు, కేజింపావు మినుములు కానీ కేజింపావు బియ్యం కానీ ఉలవలు కానీ బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు దక్షిణతో కూడినటువంటి తాంబూలంతో సహా దానం ఇవ్వాలి. ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే ఈ రోజు మంగళవారం కాబట్టి గ్రహణం పూర్తయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది కాబట్టి మనం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదండి. పూజా మందిరంలో దర్భ కానీ తులసి దళాలు కానీ గరిక కానీ ఉంచి మనం విడుపు స్నానం చేసిన తర్వాత దర్భ తులసి దళాలను తీసేయవచ్చు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇంటినైతే గ్రహణం పూర్తయిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.